మిత్రులారా, భారతదేశంలో దినోత్సవాల పరంపర ఎన్నో రకాల ప్రత్యేకతలు, ప్రత్యేక ఆకర్షణ, ముఖ్యంగా జాతీయ నాయకులు, స్వాతంత్ర సమర పోరాటాలు చేసిన మహానుభావులు, వారి దినోత్సవాలు ప్రతి ఒక్కరూ పాటించవలసిన అవసరం ఉంది. ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జాతీయ భావాలతో పాటు, జాతీయ సమైక్యతతో పాటు ఎన్నో రకాల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యా అర్హతలతో పాటు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నవారికి వందనాలు, సలాం హై. కన్నవారి కళలు కష్టపడి మెంటల్గా, సోషల్గా, మారల్గా, ఎడ్యుకేషనల్గా, ఫైనాన్షియల్గా ఎదిగిన బంగారు ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్నవారు తమ సంపాదన మొత్తం తమ బంగారు బిడ్డ విద్య కోసం, విద్యార్హతల కోసం, దేశం కోసం, సమాజం కోసం, విజ్ఞానం కోసం, అంతర్జాతీయ సమాజంలో, జాతీయ సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా బ్రతకడానికి తోడ్పడేందుకు రకరకాల సహకారం ఇచ్చినారు. కాబట్టి వారి కన్నవారికి ధన్యవాదాలు, వందనాలు, జోహార్లు. మిత్రులారా, డాక్టర్ అంబేద్కర్ గారు దేశాన్ని, ప్రపంచాన్ని చదివిన మేధావులు. వారి కాలంలో మహాత్మా గాంధీజీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా ఆజాద్ గారు, అదేవిధంగా హస్రత్ మొహానీ గారు. హస్రత్ మొహానీ అంటే ఫ్రీడమ్ ఫైటర్, ఉర్దూ భాష కవి, ఇన్ఖలాబ్ జిందాబాద్ స్లోగన్ ఇచ్చిందే మౌలానా హస్రత్ మొహానీ గారు. వారు ఇచ్చిన స్లోగన్ ఉర్దూ భాషలో పుట్టినది. ఉర్దూ భాష మేడ్ ఇన్ ఇండియా. ఆ ఇన్ఖలాబ్ జిందాబాద్ అనే డైలాగ్, స్లోగన్ ఎన్టీ రామారావు గారి యమగోళ సినిమాలో యమలోకానికి చేరింది. తెలుగు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. మిత్రులారా, అటువంటి గొప్ప నాయకుడు హస్రత్ మొహానీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గొప్ప మిత్రుడు. వీరంతా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ నగరంలో ఫలక్నుమా ప్యాలెస్లో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేశం కోసం ఫలక్నుమా ప్యాలెస్లో విందులకు, సభలకు, సమావేశాలకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి ఆహ్వానం మేరకు అటెండ్ కావడం జరిగింది. మిత్రులారా, బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో పుట్టినారు. మిత్రులారా, ఔరంగాబాద్, ఆనాడు ఔరంగాబాద్కు అబ్జెక్షన్ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి గొప్ప నాయకులు ప్రజల్లో చిచ్చులు పెట్టే సమస్యల పని ఎప్పుడు పోలేదు. ఔరంగాబాద్ గెస్ట్ హౌస్లో భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప పేరు సంపాదించి పెట్టిన యూసుఫ్ ఖాన్ సొంత పేరు దిలీప్ కుమార్, హిందీ సినీ యాక్టర్, కళా తపస్వి, కళా విశ్వవిద్యాలయం. అక్కడ బిఆర్ అంబేద్కర్ గారితో ఔరంగాబాద్ గెస్ట్ హౌస్ లో దిలీప్ కుమార్ గారు కలుసుకోవడం జరిగింది. అదే ఔరంగాబాద్ లో
ఒక సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడు, గొప్ప నాయకుడు, గొప్ప పండితుడు, ద గ్రేట్ స్కాలర్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ స్కాలర్ ఆఫ్ ది వరల్డ్ అని అన్నారు. అక్రమ సంపాదనతో కూడిన చందాలు భవిష్యత్తులో ఫ్రూట్ఫుల్ కాలేవు, నష్టాలు కలుగజేస్తాయి. కాబట్టి కష్టపడి మనము తప్పకుండా మన కష్ట ఫలితం చందాల రూపంగా వెల్ఫేర్ యాక్టివిటీస్కు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పైన మనసు పెట్టి చిత్తశుద్ధితో కష్టపడి మెంటల్గా, ఫిజికల్గా చాలా చాలా కష్టపడి రాజ్యాంగ నిర్మాతగా భారతదేశంలో ముందుకు వచ్చినారు. కానీ ఒక బాధ ఏంటంటే సైంటిఫిక్ టెంపర్మెంట్తో కూడిన కాలం వచ్చింది. సెల్ ఫోన్ ప్రపంచం, వాట్సాప్ ప్రపంచం, నెట్వర్క్ ప్రపంచం, ఆధునిక పరిస్థితులు వచ్చినా కానీ ఆనాడు అంబేద్కర్ గారిని చూసి కొంతమంది బాధపడేవారు ఉండేవారు. ఆ జనరేషన్ ఇప్పటికీ భారతదేశంలో కొనసాగడం చాలా బాధాకరం. చాలా చింతిస్తున్నాము. అరే, వజ్రాన్ని వజ్రమని చెప్పడానికి ఎందుకు మీరు బాధపడుతున్నారు? చందమామను చందమామ, రవివర్మను రవివర్మ, ఆకాశాన్ని ఆకాశం, వసంతాన్ని వసంతం, పువ్వును పువ్వుగా స్వీకరించడానికి ఎందుకు మీరు బాధపడుతున్నారు? శతాబ్దం మారినా కానీ, దశాబ్దాలు మారినా కానీ కొంతమంది సంకుచిత భావాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కీర్తికి వెంటాడుతున్నాయి. చాలా బాధాకరమైన విషయము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శించేవారు, కామెంట్ చేసేవారు నిజంగా తల్లి పాలు తాగితే ఆ స్థాయికి ఎదిగి మరణ మాట్లాడండి, వినడానికి వినసొప్పుగా ఉంటుంది. అనవసరమైన సంకుచిత భావాలతో ఈనాడు కూడా కాలం కొనసాగించడం మంచిది కాదు. మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా ప్రపంచంలో, రాజ్యాంగ ప్రపంచంలో మంచి మేధస్సు ప్రవేశపెట్టి భారతదేశానికి మంచి పేరు తెచ్చిపెట్టినారు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 24 అవర్స్ నడిచే ఒక విశ్వవిద్యాలయం, 24 అవర్స్ నడిచే ఒక రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కేవలం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయ నాయకుల వెలుగులను కాపాడుకుంటూ మంచి సందేశాత్మక జీవితాన్ని గడిపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరోసారి జోహార్లు తెలుపుకుంటూ है प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। जय भारत।